రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ విధంగా హనుమంతుడు సీతా మాత యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాడై తతః కుముద షండాభో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామనవశ్చంద్రో హంసో నీలమివోదకం. అటువంటి ఆ చంద్రుడు మేఘాల చేత కప్పబడితే ఏ విధంగా తన కిరణాలను విశ్వం వైపు వ్యాపింపజేయకుండా ఉంటాడో ఆ విధంగా తన యొక్క దుఃఖం చేత బాధ చేత సీతాదేవి ఆ విధంగా ఉంది అంటూ కలువల సమూహాలన్నీ కూడా ఏ విధంగా తమ కాంతిని వెదజల్లుతూ ఉంటాయో ఆ కలువల యొక్క ఆ సౌందర్యానికి కారకుడెవడు? చంద్రుడే. చంద్రోదయం అయితేనే కలువలు వికసిస్తాయి. అట్లా ఆ స్వయంగా నల్లని తెల్లని ఆ కలువల యొక్క వెలుగులు ఆకాశంలో ప్రసరించినట్టుగా, చంద్రుని యొక్క వెన్నెలు ఆకాశంలో ప్రసరించినట్టుగా ఇక్కడ కూడా కలువల యొక్క అందం ప్రసరిస్తున్నదేమో అన్నట్టుగా ఆ వెన్నెల వాతావరణం అంతా కూడా కనపడింది హనుమంతుడికి. తతః కుముద షండాభో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామనభశ్చంద్రో హంసో నీలమివోదకం. అప్పుడు ఆకాశాన్ని ఒకసారి పరికించిందట. ఆ ఆకాశాన్ని చూసినప్పుడు స్వచ్ఛంగా ఎటువంటి మబ్బులు లేకుండా, అంటే మబ్బులు విడిచినటువంటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో అంతటి నిర్మలంగా ఆకాశం అంతా కూడా కనపడిందట హనుమంతునికి ఆ క్షణంలో. సాచివ్యమివ కుర్వత్స ప్రభయా నిర్మల ప్రభః చంద్రమా రశ్మిభిశీతైః శిశేవే పవనాత్మజం. ఆ హనుమంతుడు ఆ చంద్రుని యొక్క సౌందర్యాన్ని, ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాడట. సాచివ్యమివ కుర్వత్సః ప్రభయా నిర్మల ప్రభః చంద్రమా రశ్మిభిశీతైః శిశేవే పవనాత్మజం. పవనాత్మజుడైనటువంటి ఆ హనుమంతుడు ఆ చల్లని చక్కని చిక్కని వెన్నెల యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఆ క్షణంలో. స దదర్శ సీతాం పూర్ణ చంద్ర నిభాననాం శోక భారైరివ స్న్యస్తాం భారైర్నాం వివాంభసి. వాల్మీకి చూడండి, ఆయన యొక్క వర్ణన సీతాదేవి యొక్క ముఖాన్ని దర్శించే ముందు చంద్రుని యొక్క అందాన్ని దర్శింపజేస్తున్నాడు వాల్మీకి మహర్షి. స దదర్శ తత సీతాం పూర్ణ చంద్ర నిభాననాం. పూర్ణచంద్రుని యొక్క వెన్నెల వెలుగు ఏ విధంగా ఎంత అందంగా ఉంటుందో, చంద్రుడు ఎంత శోభిల్లుతూ ఉంటాడో అంత శోభతో ఉన్నది ఈ సీతాదేవి అంటూ శోక భారేరివన్యస్తాం భారేర్నాంభసి. అంతటి సౌందర్య రాసినటువంటి ఆ సీతాదేవి దుఃఖం చేత బాధ చేత అశ్రువులు రాలుతూ ఉన్నదట. దిదృక్షమాణో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః హనుమాన్ మారుతాత్మజః సదదర్శ విదూరస్థ రాక్షసేర్ఘోర దర్శనాః. ఈమె ఎంత అందంగా ఉందో ఆమెను కాపాడుతున్నటువంటి రాక్షస స్త్రీలంతా కూడా అంత ఘోరంగా ఉన్నాడు. ఘోర దర్శనాః, భయంకర, చూస్తేనే భయంకరంగా ఉందట. ఏకాక్షీం ఏకకర్ణాంచ
కర్ణ ప్రావరణాంతథా అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛ్వాసనాసికాం. రాక్షస స్త్రీలు వర్ణిస్తున్నాడు వాల్మీకి. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, రాక్షస స్త్రీలు, ఏకాక్షి, ఒకే కన్ను గల రాక్షస స్త్రీ ఉందట. ఇంత భయంకరం ఉందో ఊహించుకోండి. ఏకకర్ణాంచ, ఒకే చెవి గల ఉన్నటువంటి రాక్షస స్త్రీ ఉందట. కర్ణ ప్రావరణం తథా, శంకులాగా విశాలంగా ఒకే చెవితో ఉన్నదట ఇంకొక స్త్రీ. తర్వాత అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛ్వాస నాసికాం. అందరికీ ముక్కులు కింద ఉండి శ్వాస కిందికి ఉచ్ఛ్వాస పైకి ఉంటుంది. ఈ ఇంకొక రాక్షస్త్రీకి ఈ ముక్కు రంధ్రాలు పైకి ఉన్నాయట. అటువంటి వికారమైనటువంటి స్త్రీని చూశాడట హనుమంతుడు. అతి కాయోత్తమాంగీంచ తను దీర్ఘ శిరోధరాం ధ్వస్త కేశీం తథా కేశీం కేశ కంబళ ధారిణి. సన్నని పొడవైన మెడ, ఒంటెలాగా జిరాఫీలాగా పొడవైన మెడ ఉన్నటువంటి ఒక స్త్రీ కనబడిందట. తర్వాత స్వల్పమైనటువంటి కేశాలు, చిన్న చిన్న వెంట్రుకలు ఉన్నటువంటి స్త్రీ కనబడింది. తర్వాత అసలు వెంట్రుకలే లేని బోడగొండు ఉన్నటువంటి స్త్రీ, రాక్షస స్త్రీ కనబడిందట. ఇంకా కొందరి వెంట్రుకలు ఏ విధంగా ఉన్నాయంటే గొంగళి కప్పుకున్నదేమో అన్నట్టు అంత వికారంగా ఉన్నదట మరొక స్త్రీ, రాక్షస స్త్రీ. అతి కాయోత్తమాంగీంచ తను దీర్ఘ శిరోధరాం ధ్వస్త కేశీం తథా కేశీం కేశకంబళ ధారిణీం లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోస్థీం చుబుకోస్థీం చ లంబాస్యాం లంబజానుకాం. వేరే చెవులు మామూలుగా ఉంటేనే కొంచెం అందంగా ఉంటాయి. అటువంటి చెవులు భుజాల కింది దాకా వేలాడుతూ ఉన్నాయట చెవులు. అంత వికృతంగా ఉన్నదట. తర్వాత ఇంకా కొందరికి స్తనాలు ఏవైతే ఉన్నాయో అవి కొందరికి పొట్ట దాకా మోకాళ్ళ దాకా వేలాడుతూ ఉన్నాయట స్తనాలు. వేలాడుతున్నటువంటి స్తన ద్వయాలు కనబడ్డాయట. లంబస్యాం లంబజానుగాం. ఇంకా పెదవులు ఉన్న చోట ఉండకుండా కిందికి వేలాడుతూ ఉన్నాయట, తెగిపోయి వేలాడుతూ ఉన్నాయట. తర్వాత హ్రస్వాం దీర్ఘాం తదా గుబ్జాం వికటాం వామనాం తథా కరాళాం భుగ్నవక్త్రాంచ పింగాక్షీం వికృతాననాం. కొందరు పొట్టిగా ఉన్నారట, కొందరు పొడువుగా ఉన్నారట. లంబకర్ణం దీర్ఘ హ్రస్వాం దీర్ఘాం తదా కుబ్జాం, మరీ పొట్టి వాళ్ళు కూడా ఉన్నారట, కుబ్జులు. తర్వాత ఎత్తైన పళ్ళు, భయంకరంగా పళ్ళు బయటకు వచ్చి కనబడుతున్నటువంటి స్త్రీలను చూసిండట. వంకర మూతి, ఒకటి ఎడమ దిక్కు ఒకటి కొడు దిక్కు వంకర పోయినటువంటి స్త్రీలను కాపలాగా పెట్టినట. అంత భయంకరమైనటువంటి స్త్రీలను ఈ సీతాదేవికి కాపలాగా పెట్టిండు రావణాసురుడు. ఆమెను భయపెట్టి లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సామ దాన భేద దండోపాయాలు అంటాం కదా, ఇక్కడ ఈమెను రెండవ ఉపాయంలో సామము దానము కాకుండా మూడో ఉపాయం భేదం, భయం పెట్టి ఆమెను లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసేలో భాగంగా వికృత చేష్టలు ఉన్నటువంటి, వికృత ఆకారంలో ఉన్నటువంటి స్త్రీలను కాపలాగా పెట్టారట. ఇంకా వికృతాః పింగుళాః కాళీః క్రోధనాః కలహ ప్రియాః కాళాయస మహాశూల కూటముద్గర ధారిణి వరాహ మృగ శార్దూల మహిషాజ శిఖాముఖీ గజోష్ట్రహయపాదీశ్చ నిఖాత శిరసోపరా. పరమ వికృతమైనటువంటి వేషం ధరించిందేమో ఆ స్త్రీ, లేదా సహజంగా ఉందేమో పరమ వికృతంగా కనబడుతుందట వేషం వేసుకొని. తర్వాత కొందరి ముఖాలు ఎట్లా ఉన్నాయి, గోరోచనం అంటాం. గోరోచనము సాధారణంగా మనం పేరు విన్నాం. సంటి పిల్లలకు పాలిచ్చేటువంటి బాలింతలు పాలు మాన్పించడానికి ఒక వికారమైనటువంటి, అంటే కొంచెం అది శరీరానికి నష్టం చేయదు కానీ నాలుకకు వికారం కలిగిస్తుంది. అటువంటి గోరోచనము ధరించినారేమో
అటువంటి వన్నే ఉన్నటువంటి స్త్రీలను నల్లని వారు, ఇంకా ఎప్పటి కూడా ఆగ్రహంతో కోపంతో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారేమో అన్నటువంటి స్త్రీలు ఉన్నారట. ఇంకా వికృతా పింగళా కాళీ క్రోధనా కలహ ప్రియా కాళాయస మహాశూల కూట ముద్గర ధారిణి. ఇంకా వాళ్ళ చేతిలో ఏమున్నాయి? కూటము ముద్గరం అనేటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించి ఉన్నారట. వరాహ మృగశార్దూల మహిషాజ శిఖాముఖి గజోష్ట హయదీప పాదీశ్చ నిఖాతా శిరసోపర. పందులు, జింకలు, పులులు, బర్రెలు, ఆడమేకలు, ఏనుగులు, ఒంటెలు, గుర్రములు, వీటి యొక్క కాళ్ళు ఏవైతే ఉంటాయో ఈ కాళ్ళు కల పాదాలు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అక్కడ ఉన్నారట. కొందరు స్త్రీలకు గుర్రాల యొక్క కాళ్ళు, ఏనుగుల యొక్క కాళ్ళు, ఒంటెల యొక్క కాళ్ళు, మేకల యొక్క కాళ్ళు వికృతంగా, అంటే ఇక చెప్పడానికి వీలు లేనంత వికృతంగా ఉన్నారు. అటు ముఖము, ఇటు కడుపులు, ఇటు స్తనాలు, చెవులు, ముక్కులు, కళ్ళు, చివరికి పాదాలు కూడా వికృతంగా ఉన్నాయి. ఇంకా ఏకహస్తేక పాదాశ్చ ఖర కర్ణ్యశ్వకర్ణికా గోకర్ణి హస్తికర్ణిశ్చ హరికర్ణిస్తథా పరా. కొందరికి ఒకటే చెయ్యి ఉంది, ఒక చెయ్యి లేనే లేదు, ఒక చెయ్యి మాత్రమే ఉన్నవాళ్ళు. కొందరికి ఒక కాలే ఉంది, ఒక పాదమే ఉంది, ఇంకో పాదం లేనే లేదు, ఒక కాలం లేనే లేదు. గాడిదకు చెవులు ఏ విధంగా ఉంటాయో గాడిద చెవులు ఉన్నటువంటి స్త్రీలు అక్కడ ఉన్నారట. ఇంకా గుర్రపు చెవుల వాళ్ళు ఉన్నారట. ఆవుకు చెవులు ఏ విధంగా ఉంటాయో అటువంటి చెవులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట. ఏనుగు చెవుల వారు చాటలాగా చెవులు ఉంటాయే ఏనుగులకు, ఆ విధమైనటువంటి చెవులు ఉన్నటువంటి స్త్రీలు కూడా ఆమె చుట్టూ రక్షణగా ఉన్నారట. కొందరకు కోతి చెవులు, అందరికి చిన్నగా ఉండేటి చెవులు ఎవరికంటే కోతికి, అటువంటి కోతి చెవులు ఉన్నటువంటి వాళ్ళ స్త్రీలు కూడా ఈయనకు కనపడ్డారట. అనాస అతినాసాశ్చ తిర్యంనాస వినాశిక గజ సన్నిభనాసాశ్చ లలాటోచ్ఛ్వాసనాసిక. కొందరికి ముక్కు పొడవుగా ఉంది, అసలు ముక్కు లేని వాళ్ళు ఉన్నారట. మరి శ్వాస ఎక్కడ తీసుకున్నారో తెలియదు, అసలు ముక్క లేని వాళ్ళే ఉన్నారట, ముక్కిడి వారు. కొంతవారు ఏనుగు తొండంలాగా ఎట్లయితే ముక్కు ఉంటుందో అటువంటి ముక్కు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట, ఏనుగు తొండంలాగా. తర్వాత లలాటం దాకా అంటే ఊర్ధ్వం, ముఖంకు దాకా ఆనుకున్నదేమో అన్నట్టుగా ముక్కు రివర్స్ లో ఉండి ఉల్టా లలాటం దాకా తాగినటువంటి ముక్కు కలవ స్త్రీ కూడా ఉందట. ఇంకా హస్తిపాద మహాపాద గోపాద పాదచూళికా అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరి. పెద్ద శిరస్సు, మనము అతిశయోక్తి అలంకారం అంటాం. వాడి తల గుమ్మడికాయలాగానో లేదా పర్వతం లాగానో పెద్దగా ఉంది అని చెప్పి అలంకారాలు అతిశయోక్తి అంటాం. అటువంటి అతిశయోక్తి ఇక్కడ స్వభావోక్తి లాగా ఉందేమో అన్నట్టుగా పెద్ద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా హస్తిపాద మహాపాద గోపాద పాదచూళిక అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరి. పెద్ద పెద్ద నోళ్ళు, పెద్ద పెద్ద బాణల్లాంటి కడుపులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద స్తనాలు ఉన్నటువంటి వాళ్ళు, పొట్టిగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత పొడవైనటువంటి నాలుకలు. కాళికాదేవికి ఏ విధంగా మనం చూస్తామో కాళికాదేవికి నాలుక బయటకు వచ్చినట్టుగా వికృతమైనటువంటి ఆకారంలో కనబడుతుంది, భయంకరమైన ఆకారం కనబడుతుంది. దేవి అయినా కానీ దేవత అయినా కానీ అటువంటి ఆకారంలో నాలుకలు బయటకు చీల్చుకొని వచ్చినటువంటి స్త్రీలు ఉన్నారట. అతి మాత్రాస్య నేత్రాశ్చ దీర్ఘజిహ్వా నఖాస్తథ అజాముఖీర్ హస్తిముఖి గోముఖి సూకరి ముఖి. పంది ముఖాలతోని, ఆవు ముఖాలతోని, తర్వాత ఏనుగు ముఖాలతోని, పొడవైనటువంటి నాలుకలతో ఉన్నటువంటి స్త్రీలు. ఇంకా హయోష్ట్ర ఖరవక్రాశ్చ రాక్షసీర్ ఘోరదర్శనా శూలముద్గర హస్తాశ్చ క్రోధనా కలహ ప్రియా. ఇంకా మళ్ళీ వర్ణిస్తున్నాడు వాల్మీకి.
ఘోర దర్శనము, ఆ ఘోర దర్శనం అనేటువంటి ఆ స్త్రీల చేతులలో శూలము, ముద్గరము మొదలైనటువంటి ఆయుధాలు ధరించున్నటువంటి వాళ్ళు కోపంతో ఎప్పుడు ఈమెను కొడదామా, ఎప్పుడు తిడుదామా, ఎప్పుడు ఆమెతో కలహం పెట్టుకుందామా అనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి రాక్షస స్త్రీలను హనుమంతుడు చూశాడట. కరాళ ధూమ్రకేశీశ్చ రాక్షసీర్వికృతాననాః పిబంతి సతతం పానం సదా మాంససురా ప్రియాః. ఎత్తైన పళ్ళు, వికృతమైనటువంటి పళ్ళు, తర్వాత పొగ రంగులో ఉండేటువంటి వెంట్రుకలు, సిగలు ఉన్నటువంటి వాళ్ళు, వికారమైనటువంటి ఆననములు అంటే ముఖాలు అన్ని కూడా వికృతంగా ఉన్నాయి. మాంసం తినడం లోపల, మందు తాగడం లోపల, మద్యం తాగడంలో ఎప్పటికీ మిక్కిలి ప్రేమ గల వాళ్ళేమో వాళ్ళ ముఖము, వాళ్ళ కన్నులు, వాళ్ళ ఆహార్యం అంతా కూడా తినడానికి తాగడానికి సిద్ధంగా లేదా తిని తాగి తూగుతున్నట్టుగా ఉందట. పిబంతి సతతం పానం సదా మాంస సురా ప్రియాః మాంస శోణిత దిగ్ధాంగీ మాంస శోణిత భోజనాః. మాంసాన్ని తినాలి అనేటువంటి కోరిక విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఆ మాంసం యొక్క రక్తాలు చర్మానికి పూసుకొని ఉన్నటువంటి స్త్రీలు, మాంసం తినడం కాదు, ఆ మాంసం నుంచి కాడుతున్నటువంటి రక్తాన్ని తమ శరీరానికి పూసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట. తా దదర్శ కపిశ్రేష్ఠో రోమహర్షణ దర్శన. ఆ వాళ్ళని చూస్తే ఈ ఏంటి రోమాలన్నీ కూడా నిక్కబడుచుకుంటున్నాయట. అంత భయంకరంగా ఉన్నారు. గగుర్పాటు కలిగించే విధంగా భీభత్సమైనటువంటి దృశ్యంతో ఉన్నారు ఆ రాక్షసులు అంతా కూడా ఈ సీతాదేవి చుట్టూర్త. స్కంధవంతముపాసీనాః పరివార్య వనస్పతిం తస్యాధస్తాశ్చ తాం దేవీం రాజపుత్రీమనిందితాం అక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం. అటువంటి స్త్రీల మధ్య సర్వలక్షణ సుసంపన్నత కలిగినటువంటి ఆ సీతాదేవిని లక్ష్మీప్రదునైనటువంటి ఈ హనుమంతుడు చూశాడు అంటున్నాడు వాల్మీకి. రాజపుత్రీమనిందితాం లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం నిష్ప్రభాం శోక సంతప్తాం మల సంకులమూర్ధజాం క్షీణ పుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ. ఆమె ముఖం ఎలా ఉంది? కాంతి విహీనంగా ఉంది. దుఃఖ భారం చేత వాడిపోయి వడలిపోయి ఉందట. బాగా తపింపబడి ఉన్నదట. మురికితో నిండినటువంటి వస్త్రాలు, వెంట్రుకలు వాటి సంస్కారం చేయకపోతే ఏ విధంగా ఉంటుందో నీళ్ళకు తోరబడి ఆ విధంగా సంస్కారం లేనటువంటి కేశ సంపద కలిగినటువంటి స్త్రీ ఆ సీతాదేవి. తర్వాత ఆకాశం నుంచి నక్షత్రము భూమి మీదకి పడిపోయిందేమో అన్నట్టుగా ఉందట. ఉండాల్సినటువంటి చోటు ఎక్కడ? నక్షత్రాలు ఆకాశంలో చంద్రుని చుట్టూ ఉండాలి. అట్లా ఉండాల్సినటువంటి నక్షత్రము బహుశా ఏదో విధివత్ ప్రభావం వల్ల ఈ భూమి మీద పడిందేమో అన్నట్టుగా ఈ అశోకవనంలో ఈ శిల్పవృక్షం కింద సీతాదేవి రూపంలో ఉన్నది అంటున్నాడు హనుమంతుడు. చారిత్ర వ్యపదేశాఢ్యాం భర్తృదర్శన దుర్గతాం భూషణై ఉత్తమైర్హీనాం భర్తు వాత్సల్య భూషణం. ఎటువంటి భూషణం కలది? భర్త యొక్క వాత్సల్యాన్ని పొందాలి అనేటువంటి ఆతృత కలిగినటువంటి, ఎటువంటి ఆభరణాలు ధరించినటువంటి, భర్త యొక్క ప్రేమనే భూషణముగా వర్తించేదిగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని దర్శించారట హనుమంతుడు. ఇంకా రాక్షసాధిప సమృద్ధాం బంధుభిశ్చ వినాకృతాం వియూధాం సింహ సమృద్ధాం పద్ధాం గజవధూమివ.
బంధింపబడింది. ఇక్కడ రావణుని చేత ఇటు పోనివ్వకుండా ఏనుగుని ఏ విధంగా గొలుసుల చేత బంధించి ఒక చెట్టు దగ్గరనో ఎక్కడనో కట్టివేస్తారో అట్లా ఏనుగుల గుంపు నుంచి విడిపడ్డటువంటి ఒక ఆడ ఏనుగు ఏ విధంగా గుంపు నుంచి దూరంగా తీసుకోబడి నిర్జన ప్రదేశంలో ఏకాంత ప్రదేశంలో కట్టివేయబడి ఉంటుందో ఆ విధంగా సీతమ్మను దర్శించారట. బద్ధాం గజవధూం ఇవ చంద్రరేఖాం పయోదాంతే శారదాభ్రైరివావృతాం క్లిష్ట రూపావసం స్పర్శ దయుక్తామివ వల్లకీం. ఉదర్త్వనాది అంటే సంస్కార హీన అయినటువంటి, అంటే వర్షాకాలంలో అయిపోయింది. వర్షాకాలం అయిపోయిన తర్వాత శరత్కాలం మొదలైంది. వర్ష ఋతువు తర్వాత వచ్చేది శరత్ ఋతువు. అట్లా వర్ష ఋతువులో ఏ విధంగానైతే మేఘ సంచయముతో నల్లని మేఘాలతో కూడుకొని ఉంటుందో ఆకాశము, శరత్కాలంలో ఆ మేఘాలన్నీ కూడా తొలగింపబడినట్టుగా, తొలగింపబడితే చంద్రరేఖ ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా ఈ సీతాదేవి శరత్కాలం నాటి చంద్రరేఖలాగా కనబడుతుందట. సంస్కారం లేక అంటే స్నాన పానాదులు ఆహారాదులు అసనాదులు లేక శుష్కించిపోయి ఉంది. సీతాం భర్తృవశే యుక్త అయుక్తాం రాక్షసీ వశే అశోకవనికా మధ్యే శోక సాగరమాప్లుతాం. శోక సాగరం లాగా. ఎందుకు? భర్త యొక్క వశములో ఉండాల్సినటువంటి, భర్త యొక్క ఆధీనంలో ఉండాల్సినటువంటిది ఇక్కడ రాక్షస స్త్రీల మధ్య తగనిది కానీ అశోకవనంలో ఉండాల్సి వచ్చింది. దుఃఖసాగరంలో మునిగిపోయినట్టుగా ఉంది అంటున్నాడు. తాభిః పరివృతాం తత్ర సగ్రహామివ రోహిణీం దదర్శ హనుమాన్ దేవీం లతాం కుసుమాం ఇవ. రోహిణీ నక్షత్రము ఏ విధంగా ఉంటుందో అంటే రోహిణి నక్షత్రం చుట్టూ తారలన్నీ కూడా ఏ విధంగా ఆవరింపబడి ఉంటాయో, చుట్టుకొనబడి ఉంటాయో, ఇక్కడ రాక్షస స్త్రీలచే చుట్టుకోబడినటువంటి పుష్పాలు లేని తీగలాగా, సౌందర్యం లేని తీగలాగా ఈ సీతాదేవి ఉన్నది అని చెప్పి హనుమంతుడు భావిస్తున్నాడు. సామలేన చ దిగ్ధాంగి వపుషా చాప్యలంకృత మృణాలి పంకదిగ్ధేవ విఖాతి న విభాతి చ. మురికి చే పూయబడినటువంటి శరీరము అన్నట్టుగా. అంటే అసలు ఈ రావణాసురుని చెరకు వచ్చినప్పటి నుంచి ఆమె స్నానం చేయలేదు. అదే రాముని యొక్క నామస్మరణతో అదే దీక్షతో ఉంది తప్ప ఆహారం తీసుకోలేదు, దాహము తీసుకోలేదు, కనీసం స్నానం కూడా చేయలేదట. కాబట్టి శరీరం అంతా కూడా బురదతో నిండి ఉన్నదేమో అన్నట్టుగా ఉందట. కానీ ఆమె అంతటి కూడా అక్కడి కూడా అందమైనటువంటి శరీరం చేత కప్పబడినటువంటి దై ఉన్నదట. సాం అమలేన చ దిగ్ధాంగి వపుషా చాప్యలంకృత మృణాలి పంకదిగ్ధేవ విభాతి న విభాతి చ మలిలేన తు వస్త్రేణ పరిక్షిక్షేణ భామిని సంవృతాం మృగశాభాక్షీం దదర్శ హనుమాన్ కపిః. మలినమైనటువంటి వస్త్రము, దీనమైనటువంటి వదనము, భర్త యొక్క తేజస్సు చేత దూరం కాబడినటువంటి దీనురాలు అయినా కానీ శీలాన్ని రక్షించుకోవాలి అనేటువంటి దీక్ష కలది. తాం దేవీం దీనవదన మదీనాం భర్తృతేజస రక్షితాం స్వేన శీలేన సీతాం అసిత లోచన. తన శీలాన్ని సంరక్షించుకోవాలి, తన గౌరవాన్ని, తన కీర్తిని
దశరథ మహారాజు యొక్క వంశ గౌరవాన్ని, జనక మహారాజు యొక్క వంశ గౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి దీక్షతో ఉన్నటువంటిది అయినటువంటి సీతాదేవిని దర్శించాడు హనుమంతుడు. తాం దృష్ట్వా హనుమాన్ సీతాం మృగశావానిభేక్షణాం మృగకన్యామివత్రస్తాం వీక్షమాణాం సమంతతః. జింక పిల్ల ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆ జింక యొక్క నేత్ర ఏదైతే భయంకరమైనటువంటి భయంతో కూడినటువంటి నేత్ర చలనం ఏ విధంగా ఉంటుందో అటువంటి నేత్ర చలనంతో ఉన్నటువంటి సీతాదేవిని చూశాడట. చంచలమైనటువంటి కన్నులు, అంటే ఒక చోట స్థిరంగా ఒక వస్తువు మీద స్థిరంగా లేకుండా ఉన్నటువంటి దృష్టి కలది. ఇంకా దహంతిమివ నిశ్వాసై వృక్షాస్ పల్లవధారిణ సంఘాతమివ శోకానాం దుఃఖస్యోర్మి వివోత్థితాం. ఆమె యొక్క దుఃఖ భారం చేత ఆమె శరీరంలోంచి విడబడుతున్నటువంటి నిశ్వాస ఏదైతే ఉందో ఆ నిశ్వాస యొక్క వేడి వల్ల ఏమవుతుందట, చిగురుటాకులు లేదా ఎండుటాకులు వృక్షాలు అన్ని కూడా దగ్ధమైపోతాయేమో అన్నంత వేడిగా తీవ్రంగా బాధాకరంగా ఉన్నాయట. అంత తీవ్రంగా బాధతో ఉన్నది సీతాదేవి రాముణ్ణి దూరం చేసుకొని. తర్వాత దహంతిమివ నిశ్వాసై వృక్షాన్ పల్లవధారిణ సంఘాతిమివ శోకానాం దుఃఖస్యోర్మి వివోత్థితాం తాం క్షమాం సువిభక్తాంగీం వినాభరణ శోభినీం ప్రహర్షమతులం లేవే మారుతి ప్రేక్షమైథిలీం. ఎంత అందమైనటువంటి అంగ సౌష్ఠవము ఉన్నదో అంత ఓర్పు కలదై ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి ఆ సీతమ్మను చూసి హనుమంతునికి, అమ్మ ఈమెను నేను దర్శించినాను, ఇక నా కార్యం సఫలమైనట్టే, నేను వచ్చినటువంటి ఇంత ప్రయాణం యొక్క ఫలితం లభించింది అనేటువంటి ఒక చిన్న ఆనందం మాత్రం ఆయన మనసులో ఉద్భవించిందట. హర్ష జానిచ సోశ్రూణి తాం దృష్ట్వా మదిరేక్షణాం ముమోచ హనుమాంస్తత్ర నమశ్చక్రే చ రాఘవం. మదిరేక్షణ అంటున్నాడు ఆమె యొక్క కన్నులు. వాల్మీకి మహర్షి సీతాదేవి యొక్క అందాన్ని వర్ణించడంలో, ముఖ్యంగా ఆమె కన్నుల యొక్క సౌందర్యాన్ని వర్ణించడం లోపల ఏ ఉపమానాన్ని కూడా వదిలిపెట్టలేదు వాల్మీకి మహర్షి తన రామాయణంలో. ఇక్కడ మదిరేక్షణం అంటున్నాడు. మదిరేక్షణ అంటే ఏంటిది? చక్కని అందమైనటువంటి స్త్రీ యొక్క చూపులు ఏ విధంగా ఉంటాయో అంతటి అందమైనటువంటి చూపులు కలిగినటువంటి ఈ సీతమ్మను అతడు చూసినటువంటి ఆ హనుమంతుడికి ఆనంద బాష్పాలు రాలినయి. ఇంతకుముందేమో దుఃఖంతోని బాధతోని దుఃఖపు నీరు కంటి నుంచి జారితే, ఇప్పుడు సీతనే ఆమెను దృఢపరుచుకున్న తర్వాత ఇప్పుడు ఆమెను చూసినాను, ఆమెను సందర్శించినాను అనేటువంటి ఆనందంతో ఆనంద బాష్పాలు అనేట హనుమంతుడికి. నమస్కృత్వాచ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్. ఇక్కడ 16వ సర్గను వాల్మీకి మహర్షి పూర్తి చేస్తూ నమస్కృత్వా స రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్. ఇక్కడ కృతజ్ఞత తెలుపుతున్నాడు హనుమంతుడు. కృతజ్ఞత ఏ విధంగా తెలపాలి? 2 జోదులు జోడించి తలను వంచి నమస్కరించడం ద్వారా ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడము, కృతజ్ఞత తెలపడము ఉంటుంది. ఆ సంస్కారాన్ని ఇక్కడ హనుమంతుడు చూపిస్తున్నాడు. నమస్కృత్వా స రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్. వీర్యవంతుడైనటువంటి లక్ష్మణుడితో కూడినటువంటి రాముడికి నమస్కరిస్తున్నాను అంటున్నాడు. అంటే రాముడికి లక్ష్మణునికి నమస్కరించాడు. సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవత్.
ఆ విధంగా రాముడికి లక్ష్మణుడికి ఒకసారికి నమస్కారం చేసి కృతజ్ఞత తెలిపి, రామచంద్ర నన్ను ధన్యుణ్ణి చేశావు తండ్రి, నా యొక్క కృషిని సాఫల్యం చేశావు తండ్రి అని ఆ అశోక వృక్షం మీద ఆకుల చాటుకు ఎవరికీ కనబడకుండా, ఇంకా తెల్లారలేదు కాబట్టి ఆమె దర్శనం ఇంకా దర్శనమైంది కానీ ఆమెతో మాట్లాడలేదు కాబట్టి, తెల్లవారేటువంటి జాము మొదలవుతుంది కాబట్టి ఇక కొద్దిసేపు నేను ఈ చెట్ల మధ్యలోనే, ఆకుల మధ్యలోనే, కొమ్మల మధ్యలోనే దాగుకొని ఉంటాను, కనపడకుండా ఉంటాను అని నిశ్చయించుకున్న వాడే కదా నమస్కృత్వా సరామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో భవేత్. ఆ చెట్టు ఆకుల మధ్యలోనే, కొమ్మల మధ్యలోనే ఎవ్వరికీ కనపడకుండా సూక్ష్మ రూపంలో కూర్చొని ఉన్నాడట హనుమంతుడు. ఇది సుందరకాండే సప్తదశ సర్గః సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం స్వస్తి.